నీటి కొరతకు సంబంధించిన సమాచారం అందించేందుకు ఇటు హైదరాబాద్ నుంచి కిరణ్ అలాగే వరంగల్ నుంచి రైతుల కష్టాలు చెప్పేందుకు రవికాంత్ వీళ్ళిద్దరు కూడా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం హైదరాబాద్ నుంచి కిరణ్ రిపోర్టర్ ని లైవ్ లో తీసుకుందాం. అయితే కిరణ్ చెప్పండి, హైదరాబాద్ లో చూసుకుంటే నీటి కష్టాలు ఘోరంగా కనిపిస్తున్నాయి. అసలు నీటి కష్టాలు రావడానికి అసలు కారణం ఎవరు, అసలు దీనికి ఎగ్జాక్ట్ గా బ్రీఫ్ గా చెప్పండి. ఖచ్చితంగా హైదరాబాద్లో నీటి కష్టాలు గతంలో ఎన్నడూ లేని విధంగా మారిపోయాయి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పాలనలో కనిపిస్తూ ఉన్నాయి. గత 10 ఏళ్ల నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున నీటి వినియోగం అనేది ఉంది. అందుకు అనుగుణంగానే రిజర్వాయర్లను హడ్కో నిధులతో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పాలన దాదాపు ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ కూడా హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నీటి ఎద్దడి ఏర్పడింది. ఎక్కడికక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అందుకు అనుగుణంగా జలమండలి అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏమాత్రం కూడా కనిపించట్లేదు. ఎంతసేపు రాష్ట్ర రాజకీయాలపైన దృష్టి పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా ఇటు కూకట్పల్లితో పాటు కేపీహెచ్బి, నిజాంపేట, బాచుపల్లి, ఏదైతే సూరారంతో పాటు జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో కూడా ఉదయం ఒక వాటర్ ట్యాంకు, సాయంత్రం ఒక వాటర్ ట్యాంక్ తెప్పించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఏదైతే జీడిమెట్ల, సూరారం, బాచుపల్లి ఏరియాలో కూడా గత ఏడాది నుంచి మోటార్లు కాలిపోయాయి. ఎక్కడ కూడా నీళ్లు రాలన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ మోటార్లకు కూడా రిపేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా జలమండలి అధికారులు చేయట్లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. అయితే మంజీరా నది ఏదైతే ఉందో రోజు విడిచి రోజు నగరంలో వస్తూ ఉంటాయి. కానీ అక్కడ మాత్రం వారం 10 రోజుల తర్వాత ఒకరోజు మాత్రమే మంజీరా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా తగ్గిపోవడంతో బోర్లన్నీ కూడా ఎండిపోయాయి. సంపుల్లో కూడా నీళ్లు లేవు. ఎందుకంటే ఉదయాన్నే ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, కాలకృత్యాలు తీసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే స్కూళ్ళకు వెళ్ళేటువంటి, కాలేజీలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కూడా ఉంటారు. కాబట్టి ఉదయం వేళల్లో ఇబ్బందులు అవుతున్నాయి. సాయంత్రం వేళల్లో వాళ్ళంతా కూడా ఇంటికి తిరిగి వస్తారు. కనీసం ఏదైతే ఫ్రెష్ అప్ అయ్యేటువంటి సమయం కావచ్చు, లేదంటే పూర్తిగా కొన్ని పనుల కారణంగా ఉన్నటువంటి నీళ్లు కూడా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతాయి. దాదాపు నగరంలో 36% వాటర్ ట్యాంకుల డిమాండ్ పెరిగింది. దీనికి ప్రధాన కారణం జలమండలి అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎందుకు నిదర్శనంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాటర్ ట్యాంకుల మీద పెట్టినటువంటి దృష్టి జంట జలాశయాల నుంచి కావచ్చు, లేదంటే మంజీరా నది నుంచి వచ్చేటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా వినియోగించుకోవడం కావచ్చు, ఇది సిటీకి తీసుకొచ్చేటువంటి ప్రణాళికలు ఏమాత్రం కూడా చేయట్లేదంటూ కూడా ఇప్పటికే కాలనీవాసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం ఒక వాటర్ ట్యాంకు, సాయంత్రం ఒక వాటర్ ట్యాంక్ వస్తుందంటే ప్రైవేట్ వాటర్ ట్యాంకుల పైన కూడా ఆధారపడాల్సి వస్తుంది. దాదాపు 1000 నుంచి 1500 వసూలు చేస్తూ ఉన్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం మంచినీళ్లు తాగడానికి కూడా అవకాశం లేదంటూ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాటర్ ట్యాంకులే కాదు, ఏదైతే విడిచేటువంటి నీళ్లు కూడా ఎటువైపు కాలనీవాసులు ఎక్కువ డబ్బులు ఇస్తే అటువైపు విడుదల చేస్తున్నారు. కనీసం తమ అవసరాలు పట్టించుకోవట్లేదు. రాబోయేటువంటి రోజుల్లో మరింత పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. కాబట్టి గత నెల నుంచి కూడా వర్షాభావ పరిస్థితులు హైదరాబాద్లో తీవ్రంగా వేధిస్తూ ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్ వాటర్ అంతా కూడా 1 మీటర్ నుంచి 2 మీటర్ల వరకు పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా వర్షాలు పడితే తప్ప ఆ గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేది పెరిగేటువంటి అవకాశం అయితే లేదు. ఇటు చెప్పండి. అండ్ కిరణ్ చూసుకుంటే ఇప్పుడు జలమండలి అధికారుల దగ్గర ఒకవైపు పైచిలకు మాత్రమే ట్యాంకర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే మన హైదరాబాద్ నగరంలో 8000 ట్యాంకర్లకు కూడా డిమాండ్ ఉంది. మరి ఈ తరుణంలో జలమండలి అధికారులు వీటిని ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నారు, అసలు ఎవరెవరికి మాత్రమే ట్యాంకర్స్ ని పంపిస్తున్నారు? అయితే కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు ఎక్కువ మొత్తంలో నీటిని వాడకం ఉంటుంది. ఏదైతే తూర్పు వైపు ఉన్నటువంటి బాచుపల్లి, నిజాంపేట, జీడిమెట్ల, సూరారం, కూకట్పల్లి, కేపీహెచ్పి, ప్రగతి నగర్ ఈ ఏరియాల్లో బండారి లేఅవుట్కి వెళ్ళేటువంటి కాలనీవాసులు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాయి. వర్షాకాలంలో కూడా ఆ ప్రాంతంలో వాటర్ ట్యాంకులు వెళ్తున్నాయంటే అక్కడ కనీసం మంచినీటి సదుపాయం కల్పించడంలో జలమండలి అధికారులు విఫలమయ్యారని మనం చెప్పుకోవచ్చు. బాచుపల్లి అంతేకాకుండా నిజాంపేట, సూరారం కాలనీతో పాటు ఇటు జీడిమెట్ల ఏరియాలో కూడా గత ఏడాది నుంచి మోటార్లు కాలిపోయాయి. వాటిని రిపేర్ చేయట్లేదంటూ కూడా నిన్న మొన్నటి వరకు నీళ్లు రాకపోవడంతో అక్కడ ఏదైనా ప్రాబ్లం తలెత్తిందా, కనీసం నీళ్లు లేవా అనే ఆ కోణంలో వాళ్ళు అక్కడ వెళ్లి జలమండలి అధికారులు కనుక్కున్నటువంటి సందర్భంలో ఏడాది నుంచి మోటార్లు కాలిపోయాయి, కనీసం వాటిని రిపేర్ చేయట్లేదు. మరొక వారం రోజుల్లో వాటిని వీళ్ళు వెళ్లి అడిగినటువంటి సందర్భంలో వీటిని రిపేర్ చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. 1100
35 వాటర్ ట్యాంకులు ప్రస్తుతం ఉంటే ప్రైవేట్ వాటర్ ట్యాంకులు కూడా ఎక్కడెక్కడనో కనీసం మురుగునీళ్ళు కూడా వాళ్ళు సప్లై చేస్తున్నారంటూ కూడా కాలనీవాసులు కొన్ని కాలనీవాసులకు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జలమండలి అధికారులు ఉన్నటువంటి వాటర్ రిసోర్స్ ఏదైతే ఉందో కనీసం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి అపార్ట్మెంట్ వాసులకు కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీలు కావచ్చు, ఇండిపెండెంట్ వాసులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కావచ్చు. వాళ్ళకు నీళ్లను అందించడంలో ముందస్తు చర్యలు కూడా చేపట్టాలంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో మరింత నీటి కట్టకడ ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ తీవ్రంగా నీటి సమస్య ఎదుర్కొనేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం సాయంత్రం ఒక వాటర్ ట్యాంకులు తీసుకొచ్చుకుంటున్నారు. ఉదయం 500 పెట్టి సాయంత్రం 500 పెట్టి తీసుకొని రావాలంటే ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి కనీసం మంచినీటిని అందిస్తే వాటర్ బిల్లులు ఎలాగ వస్తూ ఉన్నాయి వాటి టెన్షన్గా మేము సకాలంలో చెల్లిస్తున్నాం, ఖచ్చితంగా ఆ నీటిని మాకు విడుదల చేయాలంటూ కూడా హైదరాబాద్ వాసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రధాన ప్రాంతాల్లో 16,000 ఏదైతే ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ వాటర్కు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని కూడా నోటీసులు జారీ చేశారు. కనీసం నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి మాత్రమే జలమండలి అధికారులు చేయట్లేదు. వీటికి నోటీసులు ఇవ్వటం, రోడ్డుపైకి వదిలినటువంటి నీళ్లకు ఫైన్లు వేయటం, వీటిపైన దృష్టి పెట్టడం కాదు, కనీసం నీళ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలంటూ కూడా కాలనీవాసులు అయితే కోరుతా ఉన్నారు. అండ్ కిరణ్, ఒక విషయం ఇంకొకటి చూసుకుంటే ట్యాంకర్స్ కి డబ్బులు కట్టి ఒక 2 days కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అండ్ దీనికి సంబంధించి జలమండలి అధికారులు కూడా ఏమైనా ప్రణాళికలు చేస్తున్నారా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గా యథావిధి స్థానానికి రావడానికి? ఖచ్చితంగా ఈ అంశంలో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది వాటర్ ట్యాంక్ బుక్ చేసిన తర్వాత 1 గంటలో కావచ్చు, 2 గంటల్లో కావచ్చు, ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి రిజర్వాయర్ నుంచి అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి ట్యాంకర్లు అనేది అపార్ట్మెంట్లకు రావాలి. కానీ 24 గంటలు గడిచినా కానీ కొన్ని ప్రాంతాల్లో బుక్ చేసినటువంటి వాటర్ ట్యాంకు దాదాపు వారం రోజుల తర్వాత కూడా రావట్లేదంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనిపైన అధికారులు దృష్టి పెట్టట్లేదు. వచ్చినటువంటి ఆ డ్రైవర్లు ఎవరైతే ఉంటారో, వాటర్ ట్యాంకులు తోలేటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఎంచుకొని ఎక్కువ డబ్బులు ఇచ్చినటువంటి వాళ్లకు ముందుగా వెళ్ళటం, తక్కువ డబ్బులు ఇచ్చినటువంటి వాళ్లకు లేటుగా వెళ్ళటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన జలమండలి అధికారులు మాత్రం టెన్షన్గా మేము పంపిస్తున్నాము, సకాలంలో బుక్ చేసినటువంటి 2-3 గంటల్లోనే వాటర్ ట్యాంకులు పంపిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. కనీసం మంచినీళ్ళు తాగేటువంటి మంచినీళ్ళు కూడా వారం రోజుల తర్వాత కొన్ని ఏరియాలో వస్తున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఉన్నటువంటి జంట జలాశయాల నుంచి కావచ్చు, లేదంటే ఏదైతే మంజీరా నీటి ఏవైతే కృష్ణానది నుంచి వచ్చేటువంటి వాటర్ ఉన్నాయో వాటిని సకాలంలో హైదరాబాద్కు తరలించి పూర్తిగా మంచినీటి కొరత తీర్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే కాలనీవాసులు అయితే కోరుతా ఉన్నారు. దానిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది మాత్రం మనం వేచి చూడాలి.